మన తెలంగాణ తెలుగింటి ఆడపడుచుల పండుగ బోనాలు. శక్తి స్వరూపిణి అయిన మహాకాళిని ఘటోత్సవం, బోనాలు, రంగం, సాగనంపు కార్యక్రమాలతో భక్తి ప్రపర్తలతో జరుపుకునే పండుగ బోనాల పండుగ. అమ్మవారు ఆషాఢమాసంలో తన పుట్టింటికి వస్తుందని, స్థానికుల బాగోగులు చూసుకుంటుందని, అమ్మవారి సోదరుడైన పోతురాజు తమకు అండగా ఉంటాడన్నది భక్తుల నమ్మకం. బోనాల పండుగ ఆషాఢమాసంలో తొలి ఆదివారం గోల్కొండ కోటలోని గోల్కొండ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్లోని ఎల్లమ్మ దేవాలయము మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ మాసంలో గ్రామదేవతలైన మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మాలేరమ్మ మొదలైన పేర్లు గల దేవతల గుళ్ళో కూడా బోనాలను సమర్పించుకుంటారు. పుట్టింటికి వచ్చిన దేవిని భక్తులు తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిందన్న భావనతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. మహిళలు అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్ని ఉల్లిపాయలు కూడా ఉంచి బోనాన్ని మట్టి లేక రాగి పాత్రలో ఉంచి పాత్రను పసుపు, కుంకుమ, తెల్లని ముగ్గుతో బొట్టు పెట్టి చిన్న వేపరెమ్మలతో అందంగా అలంకరించి పైన ఒక దీపం వెలిగించి అమ్మవారిని ఆవాహనం చేసి దేవి గుడికి వెళ్తారు. పండుగ రోజున పట్టుచీర, నగలు ధరించి బోనాలను తలపై పెట్టుకున్న మహిళలు మహంకాళి అంశగా విశ్వసించి ఆమెను శాంతపరచడానికి మహిళలు ఆలయం సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇళ్లలో తయారు చేసి వాటిని బిందెల్లో అమర్చి ఊరేగింపుగా తెచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి మిగిలినది ఇంటికి మహానైవేద్యంగా తీసుకెళ్తారు. వీటిని పలహారం బళ్ళు అంటారు. వీటితో పాటు రంగురంగుల అట్టలతో తయారు చేసిన తొట్టెలను కూడా ఊరేగింపుకు తీసుకువస్తారు. ఒంటికి పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జలు, ఎర్రని ధోవతి ధరించి ప్రత్యేక అలంకరణతో పోతురాజును ప్రతిబింబించే ఒక బలశాలి చేత డప్పుల వాయిద్యానికి అనుగుణంగా కొరడాతో బాదుకుంటూ భక్త సమూహానికి రక్షకుడిగా భక్తురాండ్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. రంగం పండగ రెండవ రోజున పోతరాజు వేషం వేసుకున్న వ్యక్తి యొక్క వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు మేకపోతును అందిస్తారు. అమ్మవారిని ఆవహింపజేసుకున్న ఒక మహిళ పచ్చి కుండపై నిల్చుని భవిష్యత్తులో జరిగే పరిణామాలను చెబుతుంది. కాకతీయుల కాలం నుండే బోనాల వేడుకలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకతీ దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఏడు ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతిబింబాలు.